వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముకోవాల్సిన పని ఏంటి, రైల్వే టికెట్లు అమ్ముకోవాల్సిన పని ఏంటి? ప్రజలకు కావాల్సింది ఏంటి? నేను సో ఇయర్ లో సో చదివానండి యూనివర్సిటీలో, నా మార్క్ లిస్ట్ కావాలి, పంపించేయాలి. అట్లాగే నేను సో యూనివర్సిటీలో సో కాలేజీలో సో ఇయర్ చదివాను, నా స్టడీ సర్టిఫికేట్ కావాలి, పంపించేయాలి. నా క్యాస్ట్ ఇది, నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అది వచ్చేసేటట్టు ఉండాలి. అయ్యా నా ఇంటి అడ్రస్ ఇది, నా ఇంటికి సంబంధించినటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ కావాలి అంటే వచ్చేసే. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సేవలేంటి, అందించే సేవలేంటి ఇవి. అట్లాగే కరెంటు ప్రాబ్లం వస్తుంది, దాంట్లో కరెంట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వగానే రియాక్ట్ అయ్యేటట్టు ఉండాలి. కరెంట్ బిల్లులు తీసుకోవడం గానీ, అట్లాగే ఇంటి పన్ను కట్టించుకోవడం గానీ, ఇది అందులో పెట్టండి, తప్పే లేదు. కానీ అసలు విషయం నుంచి పక్కకు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యుయేషన్. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాల్సింది, వాట్సాప్ సర్వీసెస్ అనేటటువంటిది ఏది పడితే అది చేర్చేసి దాన్ని ఒక కమర్షియల్ మార్కెట్ సిస్టమ్ కిందకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సేవలన్నీ అందులో ఉండేటట్టు చూస్తే బాగుంటుంది.